ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమీర్ లోక్ సినిమా టీం. అయితే ఈ సినిమా నేను టీజర్ చూశాను. టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక హైదరాబాద్ వైబ్స్ నాకు కనిపించాయి. అసలు ఈ సినిమా తీయడానికి వాళ్ళు పడిన కష్టాలు ఏంటి, ఈ సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారు అనేది మనం అడిగి తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ హాయ్. హలో, ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి బాగున్నారా? బాగా బిజీగా ఉన్నారు అనుకుంటా. కొంచెం ఎక్సైటింగ్ గా కూడా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి అడుగుదాం. ఈ సినిమా టీజర్ చూశాను నేను, చాలా బాగుంది. కానీ ఎక్కడ చూసినా హైదరాబాద్ వైబ్సే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోకల్లో మేము తిరిగే చోట ఎక్కడైనా ఛాయ్ తాగేది కానీ లేదా బిర్యానీ తినేది కానీ, అరే ఇది నేను అక్కడ చేశానురా, అది నేను అక్కడ చూశానురా అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ స్టోరీ ఎక్కడి నుంచి మీకు వచ్చింది అసలు? ఈ స్టోరీ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. 3 బాయ్స్ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటనేది చూపించడం మొదలుపెట్టాను యాక్చువల్లీ. సో నాకు ఈ టైటిల్, ముందు సినిమాకి టైటిల్ పుట్టింది, దాని తర్వాత కథ పుట్టింది. ఆ కథలో క్యారెక్టర్స్ అన్ని నేను చూసిన వాళ్ళు, నేను మాట్లాడిన వాళ్ళు, నాతో పాటు తిరిగిన వాళ్ళు. సో దే ఆర్ ద యాక్చువల్ రియల్ అమీర్ లోక్ అని చెప్పేసి నా కాదు, చాలామంది ఒపీనియన్. ఈ సినిమా చూసిన తర్వాత అది ప్రూవ్ చేసినట్టు ఉంటుంది. ఓకే, అంటే నేనేమనుకుంటున్నానంటే మీరు గతంలో వర్క్ చేసిన సినిమా దానికి ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా? నేను కూడా అలా లోకల్ సినిమాలు తీయాలనుకుంటున్నా అని చెప్పి. లేదు, నేను దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే వేరే మూవీస్ కూడా వర్క్ చేశారు కదా, అంటే ఇది డైరెక్టర్ కాకుండా గల్లీ సినిమా దానికి కొన్ని వర్క్ చేశారు? లేదు, నేను ఏ సినిమా వర్క్ చేయలేదా? చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాను. ఓకే, అదర్వైజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ డైరెక్టర్. ఓకే, సో ఓకే. అంటే ఒక మూవీ తీసేటప్పుడు మనము దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాం. మీరు నల్గొండలో ఉన్నారు, కానీ హైదరాబాద్కి వచ్చి ఒక 30-40 ఇయర్స్ అయిందా? 28 ఇయర్స్. నా ఏజ్ 40. ఇక్కడ ఉండి ఈ వాతావరణం కానీ, జనాలు నివసించే ఇది కానీ, ఇక్కడ కల్చర్ మొత్తం చూసి నేను సినిమా తీయాలి అనుకొని తీశారు మీరు? అవును, నేను 97లో హైదరాబాద్లో ఫస్ట్ దిగింది ఎల్బీనగర్ రింగ్ రోడ్ మీద. ఆ నుంచి అక్కడ ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న మస్జిద్ గల్లీ నుంచి స్టార్ట్ అయింది. యాజ్ ఎ బ్యాచులర్ ఫ్రెండ్స్ తోటి ఒక రూమ్లో ఉండడం, అట్లా. దాని తర్వాత అది కాలేజ్ రోజుల తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్న ఏరియాలో పటేల్ నగర్, అంబర్పేటలో ఉండడం. సో ఇట్లా నాకు చాలా కనెక్షన్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా, మా కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళలోకి వెళ్ళడం, వాళ్ళని చూడడం. సో అయితే ఇక్కడ జనాలు ఎలా ఉంటారంటే దే ఆర్ స్ట్రైట్, నిజాయితీగా ఉంటారు, చెప్పేది స్ట్రైట్గా చెప్తారు. మాట్లాడేటప్పుడు కొట్టినట్టు మాట్లాడతారు అని అంటారు. బట్ అలా మన లాంగ్వేజ్లోనే ఉంది, దమ్ముంది కాబట్టి అట్లా అనిపిస్తుంది మనకు. బట్ దే ఆర్ ఫెయిర్, సో దే ఆర్ ట్రూ టు దేర్ నేచర్. సో అప్పుడు నాకు అనిపించింది నిజంగానే కదా, ఇట్లా ఉండగలిగితే చాలు ఏంటి. సో అనుకొని కథ అనుకున్నప్పుడు ఈ కథలో ఆ క్యారెక్టర్స్ని, ఇదే లొకాలిటీస్ని చూపిస్తే బాగుంటుంది. ఎంత వీలైతే అంత అథెంటిక్గా అనుకున్నాము. బట్ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్ అవుట్పుట్ బయటికి వచ్చింది మాత్రం. సో ఇంతవరకు రాలేదు, ఇలాంటి సినిమా రాలేదని చెప్పొచ్చు హ్యాపీగా. అంటే ఇలాంటి సినిమా అంటే ఆల్రెడీ నేను చూశాను. హైదరాబాద్ సినిమా కానీ, నవాబ్స్ కానీ, అంగ్రేజీ కానీ, ఇవి కూడా ఇలాంటి టైప్లోనే ఉంటాయి కాదు. అంటే ఆ సాంగ్స్ కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ, అంటే కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ హైదరాబాదీ స్టైల్లోనే ఉంటాయి కదా. హైదరాబాదీ నెస్ ఉంటుంది, బట్ నాట్ అంటే కంపారిజన్ అక్కర్లేదు. అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్, లిటరలీ దట్ వాజ్ ఎ రిపీట్ వాచ్ ఫర్ అస్. దే ఆర్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్, బట్ ఇది కంప్లీట్ ఇంకొక సినిమా. ఓకే, సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. నేను ఎప్పుడైనా బాగా కోపంగా ఉన్నప్పుడు అంగ్రేజీ ఫిలిం వేసుకొని చూసుకుంటాను. ఎందుకంటే సలీం బేకు వాళ్ళ కామెడీ సీన్స్ అలా పండుతాయి దాంట్లో. అలాంటి ఏమైనా కామెడీస్ కూడా ఉంటాయి దీంట్లో? ఈ సినిమా చూస్తే మీకు కోపం అనేది నరం కట్ అయిపోతుంది. ఎందుకంటారు? అంత బ్యూటిఫుల్ ఫిలిం. మీకు కోపం రాదు దీని తర్వాత. యూ విల్ స్టార్ట్ అంటే లవింగ్ అండ్ రెస్పెక్టింగ్ యువర్ నైబర్, యువర్ ఫ్రెండ్, యువర్ ఓన్ సిబ్లింగ్, అట్లుంటుంది సినిమా. ఓకే, సరే. హరి గారు హాయ్ అండి. యాక్టర్, ర్యాపర్, లిరిసిస్ట్. ఓకే, అంటే సార్ మీకు ఇట్లా వచ్చి కథ చెప్పినప్పుడు మీకు ముఖ్యంగా ఏ పాయింట్ అనేది మీకు నచ్చింది?
ఫస్ట్ సార్ రాలేదు అదే అదే. ఓవర్ చేస్తావు అన్న దగ్గర నేనే వెళ్ళాను Okay. అనమాట. మొత్తం కథ విన్నాక సీను అనే క్యారెక్టర్ నేను చేస్తున్నా అని చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను పుట్టి పెరిగిందంతా బస్తీలోనే, ఇక్కడనే మొత్తం హైదరాబాద్, పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అని. సో నాకు ఇంకా ఈజీ లైక్ నేను ఇది ఇంకా బాగా చేయగలుగుతా అనేది నాకు తెలుసు. సో నేను ఆల్రెడీ 10 years నుంచి నేను చేస్తున్నా కాబట్టి నాకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ లానే అనిపించింది. లైక్ ఇంకా ప్రూవ్ చేసుకునే టైమే ఇది ఇంతే అని నాకు అర్థమైంది. ఆ ఎక్సైట్మెంట్లో దుంకేసాం. ఓకే, అంటే తర్వాత మన సాంగ్స్ కూడా ఏమైనా పాడేది ఉందా? చాలా పాడానండి, ఇప్పటికే చాలా పాడాను. తమనన్నతో వర్క్ చేశాను, శ్రీచరణ్ పాకాల గారితో వర్క్ చేశాను, అండ్ ఇంకా అనూప్ రూపెన్స్ గారితో వర్క్ చేశాను. సో మీకు మన్యుమల్ బాయ్స్ తెలుసు కదా, అది తెలుగులో నేనే పాడాను. అట్లాంటి చాలా ఉన్నాయి. ఇజ్జత్ బబుల్ గమ్ మూవీ చూసారు కదా, అందులో ఇజ్జత్ నేనే రాసి పాడాను. సో ఇవి నా 6-7 years నుంచి నేను ర్యాప్ చేస్తున్నా. అటు మ్యూజిక్ ఇటు యాక్టింగ్ రెండు వదలకుండా రెండు సినిమాలో కూడా సీదా సీదా అవును. అండ్ ఇంకో పాట కూడా ఉంది, అది సినిమాలో ఒక దగ్గర వస్తుంది. అది ఓకే, అంటే యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా లేదంటే ఇది కూడా చేద్దాం అనుకుంటున్నారా? అంటే నాకు ఇన్ని ఉన్నందుకు నేను లైక్ వన్ ఆఫ్ ది కైండ్ అయిపోతా అని నాకు ఆ ఫీలింగ్ ఉందండి. ఎందుకంటే యాక్టింగ్, ర్యాపింగ్, లిరిసిస్ట్ ఇట్లాంటివన్నీ లైక్ ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా ఇట్లాంటి వాళ్ళందరూ సో అట్లాంటి వాళ్ళ సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. మీరు కనిపించడానికి కూడా అలానే కనిపిస్తారు. ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. మనకి షూటింగ్ టైంలో షూటింగ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవాల్సిన టైంలో రికార్డ్ చేసుకోవచ్చు, రాసుకోవాల్సిన టైంలో రాసుకోవచ్చు. కాలభైరవ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే అందులో ఫాద్ ఫాజిల్ గారికి ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా రీసెంట్ గానే చేశాను. సో ఎన్ని చేశారు కానీ ఎందుకు దాన్ని ప్రమోట్ చేసుకోవట్లా? ఇప్పుడు బేసిక్ గా చెప్పుకుందాం, చిన్న చిన్న క్యారెక్టర్ చేసినా, చిన్న చిన్న రోల్స్ చేసినా కూడా ఇన్స్టాలో పెడుతున్నారు, ఫేస్బుక్ లో పెడుతున్నారు, ట్విట్టర్ లో పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు కదా. అంటే చెప్తున్నా మీకు. అంటే నేను చాలా ప్రమోట్ చేసుకోవడానికి నాకు అసలు ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోట్ చేసుకోవాలి అని అంటే నా సర్కిల్ నుంచి పుష్ చేసుకోవడం తప్పితే నాకు ఇంకా దాన్ని మించి కూడా తెలియదు అసలు ఎట్లా మార్కెట్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా నాకు తెలియదు. సో ఏదో ఒక రోజు వర్క్ తప్పకుండా బయటకు వస్తుంది. ఇంత దాచుకుంటే ఏం చేస్తారు, అది ఎట్లయినా బయటకే పడుతుంది. లేదు, మీరు ఏదో ఒక రోజు కంపల్సరీగా బయటకు వస్తారు. తప్పకుండా August 21st. ఎగ్జాక్ట్లీ. వేదాదేవి గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా? బాగున్నా అండి. బాగా బిజీగా ఉన్నారనుకుంటా ఇప్పుడు. ఈ టైం అయితే బిజీగానే. అంటే తిమ్మరాజుపల్లి తర్వాత ఈ మూవీ, ఆ మూవీతో మంచి సక్సెస్ కొట్టారు. అంటే ఈ సినిమాలో కూడా మీ రోల్ చాలా బాగా అనిపిస్తుంది. అందులో నేను చూస్తే చాలా సైలెంట్గా లాగా ఉన్నారు, ఇందులో చాలా వైలెంట్గా డ్యాన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇందాక కూడా చెప్పాను మీకు. అంటే ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు నార్మల్గా మీకు ఎలా అనిపించింది? ఈ స్టోరీలో నేను చేయగలనా ఈ క్యారెక్టర్ అని చెప్పి? అంటే నాకు స్టోరీ చెప్పినప్పుడే డెఫినెట్లీ నేను చేయగలను అని అనుకున్నానండి. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్కి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. అండ్ అది నేను పుట్టి పెరిగిన యాసలో, ఆ ఎన్వైర్న్మెంట్లో, అలాంటి మనుషుల్లో జరిగే కథ కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. అండ్ ఇంకొకటి యాజ్ అన్ ఆర్టిస్ట్ అది కూడా హ్యాపీ, ఎందుకంటే మీరే చెప్పారు చాలా డిఫరెన్స్ ఉంది రెండు క్యారెక్టర్స్లో అని. సో ఇంకొంచెం వర్సటాలిటీ చూపించడానికి చాలా స్కోప్ ఉంది. స్లాంగ్ డిఫరెంటే, క్యారెక్టరైజేషన్ డిఫరెంటే, నా లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అంత వర్సటాలిటీకి స్కోప్ ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశాను నేను. ఓకే, థియేటర్ ఆర్టిస్ట్ కదా మీరు? అవును. అవును. ఫస్ట్లో ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టాలు పడ్డారు. మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా మీకు? ఎందుకు ఇండస్ట్రీలో వెళ్ళాలడానికి చాలా కష్టాలు ఉంటాయి, వద్దు అని చెప్పి ఎవరైనా ఇగ్నోర్ చేయడం కానీ లేదా? అంటే ఇనీషియల్లో అయితే అసలు భయపడే వాళ్ళే మోస్ట్లీ భయం పడ్డారు. ఇంకా డిఫరెంట్ అపోహలు ఉంటాయి కదండి, ఎలా ఉంటుందో, ఎవరు చూసుకుంటారో ఏంటో అనేసి. ఇంకా దానివల్ల కొంచెం
కొంచెం భయం అయితే ఉండింది, కానీ నేను థియేటర్ నుండి స్టార్ట్ చేశాను. అవునవును. సో అప్పుడు ఏంటంటే మా వాళ్ళు నా ప్లేకి వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు. అంటే నా ప్రాక్టీస్ ఇది క్రాఫ్ట్ పైన నేను ఎంత సీరియస్గా ఉన్నాను అనేది కొంచెం వాళ్ళకి అర్థమైంది. ఓకే. సో ప్లే నుండి వెళ్ళి తిమ్మరాజుపల్లి రావడం, దాని తర్వాత ఇమీడియట్గా అమీర్లో చేయడం, అంటే వాళ్ళు నేను చేసే సబ్జెక్ట్స్ చూస్తున్నారు, క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కొంచెం అర్థం అవుతున్నాయి. ఓకే, షీఈ్ ఇన్ రైట్ పాత్ అన్నట్టు ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యారు. దే ఫైన్ నౌ. ఓకే. ఈ మూవీ ఎవరికైనా చూపించారా? అంటే యా రానా దగ్గుపాటి గారు చూశారు, వాళ్ళ టీం చూశారు. ఆ. అండ్ అదే వాళ్ళు చూసిన తర్వాతనే వాళ్ళు ఓకే. మీకు గుడ్ కాంప్లిమెంట్ Yeah. ఇచ్చారంట. Yeah, చాలా అసలు- అంటే మేము ఇప్పటివరకు ఒక 5 స్క్రీనింగ్స్ ఆ, విత్ డిఫరెంట్ ఆడియన్స్కి చూపించడం జరిగింది. ఓకే ప్రతి స్క్రీనింగ్ మాకు ఎగ్జైట్మెంట్ పెంచుతా పోతుంది. ఓకే ఓకే. నవ్ వీఆర్ ఏ స్టేజ్లో ఉన్నామంటే ఒక కామ్ డౌన్ అవుతుంది స్లోగా. ఆ యాంగ్జైటీ నుంచి వీ డిడ్ ఏ గుడ్ ఫిలిం. నవ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పుష్ ఇట్ ఓకే ఓకే. ఫర్దర్. జనాల్ని థియేటర్ వరకు రప్పించగలిగితే దే విల్ టేక్ ఇట్ టు ద. అవును. Yeah. మనోజ్ గారు, Yeah. మీరు ఒక మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, హైదరాబాద్ గురించి ఏది తెలుసుకోవాలన్నా ఈ అమీర్లో సినిమా చూడాల్సిందే. అవును సార్, చెప్పండి definitely. అసలు దాని గురించి. డెఫినెట్లీ. అంటే మాకు నిజంగానే అనిపిస్తుంది సినిమా చూస్తూ ఉంటే. ఎందుకంటే ఈ హైదరాబాద్ ఏదైతే మేము చూపించినామో ఇప్పటి వరకు ఇంత పెద్ద స్కేల్లో ఏ సినిమాలో చూపించలేదు. అండ్ ఆ పాయింట్ కూడా ఏ సినిమాలో టచ్ చేయలేదు, మేము చూపించాలనుకున్న పాయింట్. ఓకే. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద. అండ్ ఇంకోటి ఏం కాన్ఫిడెన్స్ అంటే మా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, కథ కానివ్వండి, మ్యూజిక్ చాలా పెద్ద రేంజ్లో వెళ్ళబోతుంది సార్. వన్స్ ఒకసారి మీరు పాటలు అమీర్లోకి ఆల్బమ్ ఆన్ చేస్తే ఇంకొక చూశాను. వారం 2 వారాలు అవి తప్ప ఏం వినరు ఇంకా. అవును. యాక్చువల్గా నేను రాహుల్ సిప్లిగంజ్ గారి పాట విన్నాను, నేను ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అసలు ప్రతి ఒక్కరు ఆ సాంగ్ని మంచి డెడికేట్ చేస్తున్నారు, ఆ సాంగ్ మంచిగా పాడుతున్నారు. అసలు రాహుల్ సిప్లిగంజ్ గారికి మీరు చెప్పంగానే ఒప్పుకున్నారా ఈ పాట పాడాలి అని చెప్పి? దట్ వాజ్ అంటే ఆ పాట నేను ఫస్ట్ ట్రాక్ విన్నప్పుడే అనుకున్నాము, సో ఎవరితో పాడిస్తే బాగుంటుంది అంటే ఈ పాటకే పర్ఫెక్ట్ యాప్ట్ ఓన్లీ రాహుల్. ఎందుకంటే హీ బిలాంగ్స్ టు హైదరాబాద్, హీఈస్ రిప్రజెంటింగ్ హైదరాబాద్. అండ్ రీసెంట్గా ఆస్కార్ వచ్చింది. అదే రీచ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది, బట్ స్మరణ్ డిడ్ దట్ జాబ్. కానీ ఆ సాంగ్కి వేరే వాళ్ళు పాడితే ఆ వైబ్ అనేది వచ్చేది కాదు నిజంగా. 100%. అందుకనే బాగా అట్రాక్ట్ అవుతుంది కూడా. ఇంకోటి ఆ నువాన్స్ ఓన్లీ హైదరాబాదీ గల్లీలు తెలిసిన వాళ్ళే తేగలుగుతారు సార్. Yeah. సేమ్ అసలు ఒక మనిషి మాట అక్కడ ఉన్న మనిషి పాడినట్టే ఉంది అవును. అందరికి కూడా. శశిధర్ గారు హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు. రీసెంట్ గా మీరు చాలా సినిమాల్లో, కొన్ని సినిమాల్లో ఆర్టిస్ట్ గా కూడా చేశారు కదా? అవునవును. అవును. మన సంగీతం నాని గారితో కూడా ఏదో చేశారు అన్నట్టు లేదు. అనిపించింది. సంగీతంలో కూడా చేశారు. వచ్చిన రోజు అంతకుముందు శ్రీకాంత్ అని ఒక హిందీ సినిమా చేశాను, ఆ. రాజ్ కుమార్ రావు. అవునవునవును. ఓకే. ఎలా అనిపించింది టీమ్ తో వర్క్ చేయడం? రోజు మా ఇంటికి వెళ్ళినట్టు ఉంది నాకు. ఆ సెట్ కాదు అది, అది ఒక బస్తీలో మేము తీసాం సినిమా అంతా. సో ఓకే. చాలా ఒక కమ్యూనిటీ, ఒక ఫ్యామిలీ కలిసి వచ్చి ఒక కథ ఉంది, జస్ట్ మేము సినిమా తీద్దాం అనుకుంటున్నాం. అందులో ఒక స్వీట్ మూమెంట్ లా ఉండే షూటింగ్ వరకు అయితే. సినిమా మొత్తం బయటకు వచ్చిన తర్వాత మేము ఇంత పబ్లిక్ అవుతున్నాం, కానీ తీసేటప్పుడు మాత్రం చిన్న టీము కొంతమంది కలిసి ఒక చిన్న కథ చెప్పాడు అన్న. చాలా బాగుంది కథ అసలు. నేను హైదరాబాద్ 2006లో వచ్చానండి, ఒక 20 years అయింది ఇప్పటికి. ఆయనతో ఒక 1.5 hour కూర్చుంటే మీరు ఆయన మీకు మొత్తం ఆ 20 years ఫ్లేవర్ నాకు హైదరాబాద్ చూపించేశారు ఆయన ఒక్క కథలో. అది అక్కడి నుంచి ఇంకా మాకు తెలుసు, ఇంకా మేమేం పెద్ద పట్టించుకోకలేదు. ఆయనకి మాలో పాత్ర కనిపించింది, అదే మా అదృష్టం. మేము ఇంకా దాన్ని తీసుకుని వి షుడ్ జస్ట్ ప్రూవ్ ఇట్ రైట్ అనుకుని చేసాం. సో మాకు చేసేటప్పుడు ఏదో పెద్ద సినిమా చేసేస్తున్నాము, ఇంకా రేపు స్టార్లు అయిపోతాము అలాంటివి ఏమీ లేవు. క్యారెక్టర్ బాగుంది, సినిమా కథ అసలు చాలా బాగుంది. ఆయన మాకు నమ్మకం ఇస్తున్నాడు, నేను పెట్టి తీస్తున్నానని అంతే. సినిమా చూసినప్పుడు మీరు ఎట్లయితే రియాక్ట్ అవుతారో, ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూడా కథకి మేము ఆడియన్సే. సో మేము చాలా ఫ్రెష్గా అనిపించింది కథ. అంటే హైదరాబాదీ సినిమా అంటే ఒక మర్ఫా బీట్లు, పెద్ద పెద్ద కొట్లాట్లు, ఇవే అనుకున్నాం ఎన్ని రోజులు. బట్ ఆ జనాల మధ్యలో ఉన్న ఎమోషన్ని తీయడం అనేది దట్స్ చాలా కొత్తగా అనిపించింది మాకు. సో ఆ పాయింట్ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేసింది.
అరే ఈ పాయింట్ ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు కదా, ఈ సినిమా మనం చేయాలి అన్న ఇంట్రెస్ట్ కలిగింది అప్పుడు. ఓకే, మీరు ఇందాక అన్నారు కదండి అంగ్రేజ్ ఇవన్నీ మేము చూసామని. అవును. దిస్ ఇస్ ద స్టార్క్ డిఫరెన్స్. అక్కడ మనం ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సినిమా గురించి హైదరాబాద్ రెఫరెన్స్ వచ్చిందంటే ఫస్ట్ చార్మినార్ వచ్చేస్తుందండి ఫ్రేమ్ లోకి. మా సినిమాలో చార్మినార్ షాట్ లో లేదండి ఎక్కడ. కానీ పోస్టర్ లో పెట్టాము, పోస్టర్లో పోస్టర్ లో ఉన్నాయి కానీ మీరు మూవీ చూస్తే మీకు ఎక్కడ హైదరాబాద్ రియల్ ఫ్లేవర్. ఇప్పుడు నేను 20 years నుంచి ఉన్నానని చెప్తున్నానండి. నేను అంగ్రేజ్ చూసినప్పుడు నేను అలాంటి హైదరాబాద్ నేను చూడలేదు, అండ్ నాకు అలాంటి హైదరాబాద్ ఉంటుందని కూడా తెలియదు. కానీ అండ్ ద బిగ్గెస్ట్ డౌట్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్, మీకు గుర్తుంటుంది మా తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయినప్పుడు కూడా హైదరాబాద్ వాజ్ అ బిగ్ ఇష్యూ బ్యాక్ దెన్. అండ్ ఐ యూస్ టు వండర్, తెలంగాణ హైదరాబాద్ అని అంటున్నారు, వాట్ ఈస్ ద తెలంగాణ ఆఫ్ హైదరాబాద్, వేర్ ఈస్ దిస్ తెలంగాణ ఆఫ్ హైదరాబాద్? ఆయన చూపించారు నన్ను తీసుకెళ్ళి, ఆ బస్తీలో నాకు చూపించారు ఎలా ఉంటుంది తెలంగాణ హైదరాబాద్ ఎలా ఉంటుంది. ఏం చూపించారు మీరు? సినిమాలో చూస్తారు, సినిమాలో ఎందుకంటే హైదరాబాద్ లో అందరు వస్తారండి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి జనాలు ఉంటారు ఇక్కడ. సో ఫర్ యూ టు ఈవెన్ అండర్స్టాండ్ వాట్ హైదరాబాద్ ఇస్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం ఉంది. ప్రతి చోట నుంచి జనాలు వస్తారు అండ్ అందరినీ వెల్కమ్ చేస్తుంది హైదరాబాద్. ఐ వుడ్ సే ది ఓన్లీ సిటీ దట్ వెల్కమ్స్ ఎవ్రీబడి స్టిల్. మీరు రండి మాతో ఉండండి, బయటో యారో మధ్యాహ్నం లంచ్ అవ్వగానే పని అవసరం లేదు, ఏం అవసరం లేదు, కూర్చొని సినిమాలు చూసే, చిల్ అయ్యే, చాయ్ తాగే లైఫ్ స్టైల్. అది మనం ఆ సినిమా తీస్తున్నప్పుడు కూడా అనుకున్నాం, సినిమాలో చార్మినార్ని చూపించకుండా మన హైదరాబాద్ ని చూపిద్దామని. మేము మొన్న కొన్ని వీడియోస్ తీసుకుందామని వెళ్ళాం బయటికి. మేము జనాలతో మాట్లాడుతున్నప్పుడు ఒక అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, అక్కడే పని చేసుకునే అతను హైదరాబాద్ లోనే పుట్టి హైదరాబాద్ లోనే పెరిగిండు. भाई असली हैदराबादी का पहचान है कि हम लोग कभी चारमीनार नहीं चढ़े అన్నాడు. చార్మినార్ ఎక్కలేదు నేను ఇప్పటివరకు, బయట నుంచి చూసినా అన్నాడు అంతే. అంటే నాకు తెలిసి నేను 2007లో వచ్చాను. నాకు హైదరాబాద్ అంటే నేను రాగానే చార్మినార్ చూడాలి అనుకుంటాను. అసలు చార్మినార్ లేకుండానే తీశారంటే ఎట్లా అసలు హైదరాబాద్ లో? అంటే దానికి మించింది ఉంది సార్ హైదరాబాద్ లో. అదే హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్లేస్ కానీ మాన్యుమెంట్స్ కానీ ఇంకోటి కాదు. హైదరాబాద్ అంటే జనం, ఇక్కడ ఉండే జనం. సో ఎవరైనా ఇక్కడ నుంచి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి పని చేసుకొని బ్రేక్ కోసమో లేకపోతే ఏదైనా ఈవెంట్ కోసమో వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు ఒకసారి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో అడగండి ఎట్లుండే హైదరాబాద్లో ఉండడం, లేదంటే దిగంగానే వాళ్ళ ఊర్లో అడుగుతారు ఎట్లుందిరా హైదరాబాద్లో అని. ఏం వస్తుంది మామ అంటాడు, మళ్ళీ అడిగి రావాల్సిందే. హైదరాబాద్ వచ్చి ఒకసారి ఇక్కడ కొన్ని రోజులు పని చేసాడంటే మళ్ళీ వెనక్కి రావాలంటారు. అలాగే మా సినిమా ఒకసారి వచ్చి ఓకే, మీరు ప్రమోషన్స్ లో గుంటూరు వెళ్ళారని చెప్పారు కదా, మీరు కూడా వెళ్ళారా? మీరు వెళ్ళలేదా? ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ బిర్యానీ వేరు, అక్కడ బిర్యానీ వేరు. మీకు ఇక్కడ బిర్యానీకి ఆంధ్రాలో ఉన్న బిర్యానీకి డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? డిఫరెన్స్ ఏం లేదు సార్, కానీ ఇక్కడ కూడా ఆంధ్ర రెస్టారెంట్లు చాలా ఉన్నాయి, ఆంధ్ర పుల్లాలు చాలా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు గుంటూరు క్లబ్లో ఉండే, గుంటూరు క్లబ్లో అతను మటన్ దమ్ వండిండు రాత్రి డిన్నర్కి. అసలు ఫస్ట్ ముద్ద పెట్టుకొని మేమందరం మొహాలు చూసుకుంటున్నాం, ఏంది ఇట్లుంది, ఎంత అమృతం లాగుంది ఏంటి. బట్ ఇట్స్ దాన్ని కంపేర్ చేసి చూడలేము సార్, అదొక డిఫరెంట్ టైప్, ఇదొక డిఫరెంట్ టైప్. కానీ అసలు మేము నిజంగా చెప్పాలంటే మటన్ ముక్క ఇంతలా ఉంది, నేను నా జీవితంలో మటన్ ముక్క ఇంత లావు చూడలేదు నేను. సో వాళ్ళ స్పెషాలిటీ అది, వాళ్ళ స్పెషాలిటీ అది డిఫరెంట్. సో దీన్ని గుంటూరులో బిర్యానీ తినేవాళ్ళు రిలేట్ అవ్వచ్చు, హైదరాబాద్లో బిర్యానీ తినేవాళ్ళు రిలేట్ అవ్వచ్చు. అలా దానికి కంపారిజన్ ఏం లేదు. ఓకే, మీరు బిర్యానీ లవరా లేదంటే చాయ్ లవరా? బిర్యానీయా? అంటే వీక్లీ వన్సా బిర్యానీ? అట్లేం లేదండి, నాకేం నచ్చట్లేదు, నాకు ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది అంటే ఫస్ట్ బిర్యానీ తింటా, దాని తర్వాతనే సెట్ అవుతా ఏదైనా కానీ. ఓకే సార్, మీరు? మీరు? చెప్పలేను సార్, రెండు అంటే డిపెండ్స్ ఆన్ ద టైం. అంటే రాత్రి బిర్యానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పొద్దున్న తింటే అది ఇంకా అమృతంలాగా ఉంటుంది, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఓకే, పొద్దున ఎనీ టైమ్ ఆఫ్ ద డే చాయ్ అయినా బిర్యానీ అయినా రెండింటిని డిఫరెంట్ చేసి అయితే చూడలేము. ఓకే, మీరు? నేను చాయ్ తాగి బిర్యానీ తిని మళ్ళీ చాయ్ తాగి. ఓకే, మీరు? బిర్యానీ అండి, 3 పూటలు తినేచ్చు. ఓకే, అందరూ బిర్యానీ తిని చాయ్ తాగి ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మనం థియేటర్స్లో 21st కలుద్దాము. ఆ సినిమా అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ మనం ఒక ప్రెస్ మీట్లో కూడా కలుద్దాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.